ఆయన అనే దాంట్లో వాస్తవం కనిపిస్తుంది. 151 సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు మా మీదనే వేసుకొని చెప్పారు. 10 సార్లు మ్యాండేట్ మాకు వచ్చింది, 10 సార్లు ఈవీఎంల మీదనే మేము మీరు గెలిచారు, 2 సార్లు మీరు కూడా ఇప్పుడు ఓడాం. అవును, అది నన్ ఆఫ్ ది మ్యాటర్ అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని వదిలిపెట్టండి, ఒక భారత పౌరులుగానే మనం మాట్లాడుకుందాం అని అంటున్నాం. అన్నప్పుడు ఆయన కూడా ఒక పౌరుడుగా ఆ మాట అన్నాడు, ఒక పౌరుడుగా అన్నాడు ఆయన. అయితే దాంట్లో ఆయన అనే దాంట్లో కొన్ని వాస్తవాలకు మీకు ఏది సజెషన్ ఏంటంటే, ఈవీఎం మిషన్ సీక్రెట్ కోడ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందండి? ఈవీఎం మిషన్ సీక్రెట్ కోడ్ ఉంటుంది, అది ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరిస్తారు? అదొక చిప్ ఉంటుంది అంతే. అవు కదా. దాంట్లో ఎప్పుడు కూడా ఈ కంపెనీలు ఈసీఐఎల్ కానీ బేల్ కానీ వాళ్ళు చేసే ఆ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ అక్కడనే తయారవుతాయి. ఎట్లయితే మన నోట్లు ఎక్కడ తయారవుతాయి? ఒక కంపెనీలో అథారిటీ ఇచ్చిన తర్వాత. భారతదేశంలో ఈవీఎం మిషన్లు ఏవి ప్రైవేటు సంస్థల్లో తయారు కావడం లేదు. అవును కదా, దాన్ని మనం ముందు ఒప్పుకుందాం. అది ఒప్పుకుందాం కూడా ప్రభుత్వ సంస్థలే, వాటి మీద మనం. కాబట్టి ఆ పాయింట్ నేను ఎందుకు లేవల్ ఎత్తినా అంటే, ఈ ఈవీఎం మిషన్లు తయారైనటువంటి బేల్ అనే సంస్థలో 4 భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలుగా పోటీ చేసినటువంటి నాయకులు డైరెక్టర్గా ఉంచొచ్చా అంటే, ఆ సీక్రెట్ కోడ్ ఈ రాజకీయ పార్టీల నాయకులు తస్కరీ చేసి, హ్యాకింగ్ చేసి, లేదా దొంగతనం చేసి వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. వాళ్ళని ఎట్లా పెడతారు? ఒక రాజకీయ నాయకులు, సైంటిస్టులను పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టండి, ఎట్లా పెడతారు? దీని విషయంలో ఈఐఎల్ శర్మ ఐఏఎస్ అనే అతను, ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేసిండు. లోక్సభ ఎన్నికల కంటే ముందు కంప్లైంట్ చేసిండు. వాళ్ళని ఎట్లా పెడతారు మీరు డైరెక్టర్లుగా ఆ కంపెనీలో? నేను ఆల్రెడీ ఇంతకుముందే బిఫోర్ చేసిన. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి కార్యకాలంలో ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్లను దీంట్లోకి తీసుకురావద్దు, దాంట్లో ఎలక్షన్ చేయొద్దు, నాకు ఆబ్జెక్షన్ ఉందని పెట్టిండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆయన ఒక పౌరుడు కదా, ఒక ఓటర్ కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? తర్వాత ఇప్పుడు మనోజ్ రాయ్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు ఏదైతే లేవనెత్తిండో అది వాస్తవం కదా. 20 లక్షల ఓటింగ్ మిషన్స్ ఎక్కడ పోతాయండి? ఈవీఎం మిషన్స్ అంటే అనుమానాలు రేకెత్తడానికి, వాస్తవాలుగా కనిపించడానికి, ఇవన్నీ సాక్ష్యాలే కదా. అన్నప్పుడు వీటికి జవాబుదారీ ఎవరు? భారత ప్రభుత్వమే కదా. భారత ప్రభుత్వం పక్కకి పెట్టండి, ఆటోనమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పటిదాకా జవాబులు లేవు దాని దగ్గర. ఇక్కడ ప్రత్యక్షం, ఇక్కడ ఒక భారత పౌరుడు, ఒక ఓటర్ అయినటువంటి మరి మన సోదరుడు ఇక్కడ పక్కకున్నాడు, ఆయన్ని అంటున్నాడు కదా, మీరు పెట్టండి, మాకు ఇవ్వండి, మేము నిరూపిస్తామని అంటున్నారు కదా. మరి ఇలాంటి పౌరులకి ఎందుకు ఇవ్వరు? అంటే ప్రూవ్ చేస్తాము అనేటటువంటి భారత పౌరుడికి ఆ హక్కు, అడిగే హక్కు ఉంది, తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసే హక్కు కూడా ఆయనకు రైట్ ఉంది కదా, ఎందుకు ఇవ్వదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఒక యూపీఎస్సీ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అడిగితే దానికి జవాబు లేదు. ఒక భారత పౌరుడు ఆర్టీఐ యాక్టివిస్ట్ అడిగితే జవాబు లేదు. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అనేది గత కాలం నుండి ఒక జాతీయ పార్టీ, మరి అంత పెద్ద జాతీయ పార్టీ భారతదేశంలో అడుగుతూ ఉంది, మొదటి నుంచి అపోజ్ చేస్తూ ఉంది ఎలక్షన్ అంటే ఈ ఈవీఎం మిషనరే వద్దు అని అంటుంది. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలలో మా పార్టీ కూడా ఉంది, ఎన్నో పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు. ఇదంతా ఏంటంటే, దీన్ని ఒక కోణంలో చూస్తే ఒక రకంగా ప్రయోగమే. బట్ ఆ ప్రయోగాన్ని ప్రాంతీయ పార్టీలు లేదంటే ప్రజాస్వామ్య వాదులు అనబడేటటువంటి పార్టీ నాయకులను ఓడగొట్టడానికి ఉపయోగించేది ఒక క్రతువుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి హ్యాకింగ్ జరిగేటటువంటి ఖచ్చితమైనటువంటి విషయం దీంట్లో ఇమిడి ఉంది. అది ఎప్పుడైనా చేయొచ్చు. తర్వాత రిగ్గింగ్, అది కనిపించే రిగ్గింగ్, ఇది కనిపించే రిగ్గింగ్, ఇంతకంటే తేడా ఏం లేదండి. ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుతుంది, వాళ్ళు ఇష్టానుసారం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నుంచి రాజకీయం కాసేపు మాట్లాడుకుంటే, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్కి వచ్చే ముందు పొలిటికల్గా దీన్ని మనం ఒక విధంగా చూడాలి అంటే, ఒక రాజకీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలకు చెందిన అనేక అధిపతులు కూడా దీన్ని క్వశ్చన్